అందరికీ జై భీమ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో చేయడానికి కారణం ముఖ్యం. ఇలా మార్చి 10 తల్లి, చదువులమ్మ తల్లి. ఈరోజు మన బహుజన బిడ్డలు ఇంత మంచిగా చదువుకుంటున్నారు అన్న, ఇంత మంచిగా చదువుకొని జాబ్ చేస్తున్నారు అన్న కేవలము మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే పెట్టిన అక్షర భిక్ష వల్లే తప్ప ఇంక ఎవరూ పెట్టిన వల్ల కాదు. మన చదువులమ్మ తల్లి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి ఈరోజు మార్చి 10. ఈ రోజును మనం ఎంతో ఘనంగా చేసుకోవాలి. కానీ ఎంతమంది ఎలా చేసుకుంటున్నారో ఎవరికి తెలియడం లేదు. కొన్ని అన్య మతాలు చేయబట్టి మన సావిత్రిబాయి పూలే గారి చరిత్ర మనం మర్చిపోతున్నాం. దయచేసి సావిత్రిబాయి పూలే గారిని మర్చిపోకండి. రాబోయే తరాలు మన పిల్లలకు కూడా గుర్తు చేయాలి. మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి, సావిత్రిబాయి పూలే ఇలా చేసింది, మహాత్మా జ్యోతిరావు పూలే అలా చేశాడు అని. సావిత్రిబాయి పూలే ఏం చేశాడో ఒక్క మాటలో మాత్రం చెప్తా. ఒక్క చిన్న మాట చెప్తాను బ్రదర్, గుర్తుపెట్టుకోండి. సావిత్రిబాయి పూలే గారు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు, అనగా ఇప్పుడు అంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, అనగా అప్పుడు మనుధర్మశాస్త్ర ప్రకారము శూద్రులు అతిశూద్రులకు చదువు చెప్పారు. శూద్రులకు అతిశూద్రులకు చదువుకునే హక్కు లేదన్నవారు బ్రాహ్మణులు. వాళ్ళను కాదని వాళ్ళను ఎదిరించి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారికి ఈ మన శూద్రులకు ఎలా చదువు చెప్పాలి, ఇలాను జ్ఞానోదయం ఎలా చేయాలి అని చెప్పేసి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పిండు. అది ఎక్కడో స్కూళ్ళకు తీసుకుపోయి నేర్పలేదు. తను ఇంట్లో కూర్చునబెట్టుకొని ఇంటి పని చేస్తుండగానే ఇంటి పని అయిపోయిన తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే గారు కూడా ఆ ఇంటి పని ఎక్కువ అయితే కూడా ఆమెకు సహాయం చేసేవాడు. ఇంట్లో పని కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇంట్లో పని కూడా చేసేవారు. చేన్లోకి వెళ్ళి చేన్లో చేసిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఆమెకు నైట్ టైంలో ఆ తల్లికి చదువు నేర్పేవాడు. ఎవరు? మహాత్మా జ్యోతిరావు పూలే. ఎందుకు అంటే చూడు, ఈ దేశంలో శూద్ర పిల్లలు అంటే ఇప్పుడు చెప్పబడుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు చదువు రావడం లేదంటే జ్ఞానానికి వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. వీళ్ళకు ఏ రకంగానైనా చదువు చెప్పే బాధ్యత మనది అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే మన ఇద్దరం పిల్లలను కనద్దు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా ఈ దేశం కోసం అంత పెద్ద నిర్ణయం తీసుకునే సహాయం చేస్తారా? చెయ్యరు. అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా? ఎవరైనా తీసుకోరు. అమ్మో, రేపు పొద్దుగల నాకు పుట్టబోయే పిల్లలు లేకపోతే నా ఆస్తి ఏమవుతుందో, నా ఇదేమవుతుందో, అదేమవుతుందో, మా బతికేమవుతుందో అని చెప్పేసి అనుకుంటారు. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళిద్దరు కలిసి అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశ ప్రజలను చదివించడానికి, ఈ దేశంలో ఉన్న ప్రజలకు అక్షర జ్ఞానం ఇవ్వడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మనం పెళ్లి చేసుకున్నాం కానీ పిల్లలను మాత్రం కనకూడదు. ఒకవేళ పిల్లలను కంటే మనము ఈ ఒక్క పోరాటానికి అర్థం ఉండదు. ఒకవేళ మనకు పిల్లలు పుడితే ఈ పోరాటంలో మనము పక్కదారి పడుతుండొచ్చు, ఈ పోరాటాన్ని పక్కదారి పట్టిస్తుండొచ్చు మన పిల్లల మీద ప్రేమతో అని చెప్పేసి వాళ్ళు పిల్లలను కనడం మానేశారు. ఎంత పెద్ద నిర్ణయం చూడదు, ఎంత పెద్ద యుద్ధం చూడది. మరి ఈ రోజుల్లో అలా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? కానీ ఎవరు లేరు. ఇదే వాళ్ళు చేసిన త్యాగం అంటే, అక్షర జ్ఞానం అంటే ఇదే. వాళ్ళు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళిద్దరు కలిసి చేసిన పోరాటానికే ఈరోజు మనము 4 ముక్కలు నేర్చుకొని అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ వెళ్ళి ఇంకా ఏదైనా వేరే దేశాలు, గల్ఫ్ కంట్రీలు వెళ్ళి మనం అంతో ఎంతో జాబ్ చేసుకుంటున్నాము. మన దేశంలో ఉద్యోగం చేస్తున్నాము అంటే వాళ్ళు పెట్టిన భిక్ష మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు పెట్టలేదు మనకు. అందుగురించనే మన తరాలకు మహాత్మా జ్యోతిరావు పూలేది, సావిత్రిబాయి పూలే చరిత్ర చెప్పుతూనే ఉండాలి ఎప్పటికీ. ఈరోజు మనం ఘనంగా జరుపుకోవాలి. మన ఇంట్లో అక్షర జ్ఞానాన్ని మొలకెత్తిన రోజు మార్చి 10. గుర్తుపెట్టుకోండి అందరికీ. అందుకే చెప్తున్నాను. ఇంకా చాలా ఉంది చెప్పేది వాళ్ళ గురించి, కానీ చిన్న విషయం, ఒక 4 మాటలు చెప్పి నేను
ముగించుకుంటున్నాను. అందరికీ పేరు పేరున జై భీమ్, జై పూలే, జై భారత్, నమో బుద్ధాయ.